ఇటీవల తుపాన్ పంజాకు దెబ్బతిన్న వరి పంటలపై పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు అన్నదాతలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. నష్ట నివారణకు రైతులు తీసుకునే చర్యలపై గైడ్ లైన్స్ విడుదల చేశారు. అలాగే ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటల గురించి రైతులు తమకు తెలిపి తగిన సాయం పొందాలన్నారు. పంట నిల్వ, నీటి నిర్వహణ, కీటక నిరోధనం, విత్తన ఎంపిక, పునరావాస చర్యలపై విస్తృతమైన సలహాలు ఇవ్వడానికి ఏడీఆర్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల వ్యవసాయ శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఉద్భయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో మోంతా తుపాన్ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. మండలం వరి రైతులు అందరికీ నమస్కారం. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధిక వర్షాలు పడిన నేపథ్యంలో మన వరి చేలన్నీ ఉరిగి పడిపోయిన నేపథ్యంలో రైతులందరికీ ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మారుటేరు నుంచి సూచనలు ఏమనగా, పడిపోని చేన్లు వర్షం ఆగిపోయిన వెంటనే నీరు తీసేసే ప్రయత్నం చెయ్యాలి. నెక్స్ట్, మనం ఎక్కడైతే చేలు ఉరిగాయో లేదా పడిపోయాయో వాటిల్ని వీలైతే ఎత్తి కట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఖర్చుతో కూడిన విషయం అయినప్పటికీ కూడా ఎక్కడైతే ఇది సాధ్యమో అది చేసుకుంటే చాలా వరకు కోతప్పుడు తర్వాత గింజ గట్టిపడడానికి, మనకి పంట చేతికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఇది కుదురుతుందో అక్కడ తప్పనిసరిగా దీన్ని చెయ్యాలి. అలానే మనకి పడిపోయిన చేనులో పొడతెగులు లాంటి తెగుళ్ళు అధికంగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రొపికొనజాల్ అంటే టిల్ట్ 1 ml లీటర్ నీటికి, అంటే ఎకరాకి 200 ml 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. ఇది పిచికారీ చేసుకునేటప్పుడు మనము ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో వర్షం కూడా అప్పుడప్పుడు ఇంకా పడుతూనే ఉంది. కాబట్టి తప్పనిసరిగా సర్ఫ్ లాంటిది కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.